రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో 100% రక్షిత తాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మధ్యలోనే నిలిచిపోయాయని అన్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు సమక్షంలో మున్సిపల్ శాఖపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షకు మంత్రి నారాయణతో పాటు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంచినీటి పైప్ లైన్ల కోసం టెండర్లు పిలిచామన్నారు మంత్రి నారాయణ. ఈ పనులు పూర్తయితే 85% ఇళ్లకు నేరుగా తాగునీరు అందుతుందన్నారు. అయితే బోర్ల నుంచి వచ్చే నీరు కాకుండా నదులు, కాలువల ద్వారా ఈ నీటిని ఇళ్లకు సరఫరా చేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖకు సంబంధించి అనేక సెక్టర్స్ మీద చాలా డీటెయిల్గా డిపార్ట్మెంట్తో డిస్కషన్ జరిగింది. జనరల్గా ఒక మున్సిపాలిటీ అంటే ప్రజలు ఫస్ట్ కోరుకునేది స్వచ్ఛమైన వాటర్ తాగటానికి, ఆ తర్వాత ప్రతిరోజు వచ్చే సాలిడ్ వేస్ట్ని డిస్పోజ్ చేయటం, మూడోది ప్రతిరోజు వాడే వాటర్ ఏదైతే ఉందో అంటే యూజ్డ్ వాటర్ అంటే బాత్రూమ్ కావచ్చు, టాయిలెట్ కావచ్చు, కిచెన్ కావచ్చు, అది ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించడం, తర్వాత రోడ్లు, లైట్స్, ఇవి బేసిక్ థింగ్స్. ఏ మున్సిపాలిటీలోనైనా ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఇది. వాటి తర్వాత ప్రజలు కోరుకునేది పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్, కన్వెన్షన్ సెంటర్స్. అయితే 2014 నుంచి 19 వరకు వీటన్నిటి మీద ఫోకస్ చేసి అనేక కార్యక్రమాలు చేసాం. కేంద్రం నుంచి అనేక ఫండ్స్ ఇచ్చాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి కూడా 5,350 కోట్లు తెస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా ఆపేసింది. స్వచ్ఛ భారత్కి 3,000 కోట్లు ఇస్తే దానికి కూడా స్టేట్ షేర్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి స్టేట్ షేర్ ఇవాళ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగిపోయింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్కి అలాగే ఆగిపోయింది. అమృత్ 8,500 కోట్లు మెయిన్గా వాళ్ళు ఇచ్చింది డ్రింకింగ్ వాటర్కి, అది కూడా ఆగిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉండటంతో గత 1 ఇయర్లో యాక్చువల్గా వీటన్నిటి మీద యాక్చువల్గా ఒక అవగాహన తెచ్చుకొని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి ఈరోజు అమృత స్కీమ్ని ముందుకు తీసుకుపోయేటట్టుగా టెండర్లు పిలిచాం. నిన్న టెండర్లు త్వరలో ఓపెన్ చేస్తారు. వెంటనే ఆ వర్క్ టేకప్ చేస్తే రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో 85% ప్రతి ఇంటికి డైరెక్ట్గా